ఒక సిమెన్ అనాలిసిస్ అన్న టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ సిమెన్ అనాలిసిస్ అన్నది వాళ్ళ వీర్య కణాల శాంపుల్‌లో సంఖ్య ఎలా ఉంది? కదలిక శాతం ఎలా ఉంది? అని ఎన్నో అంశాలు, ఎన్నో పారామీటర్స్‌ని మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్‌ని మనం ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఇన్‌స్టిట్యూషన్ ఉందండి. వాళ్ళేం చేశారు? వరల్డ్‌లో ఎంతోమంది కపుల్స్ న్యాచురల్‌గా చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళ హస్బెండ్స్ లేదా వాళ్ళ పార్ట్నర్స్‌ని తీసుకొని వాళ్ళలో ఆ కణాల పరీక్ష టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఏం తేలిందంటే 95% కంటే ఎక్కువ మందిలో 16 మిలియన్ పర్ మిల్లీలీటర్ కంటే బెటర్ నంబర్స్ ఉండే వాళ్ళలో. అందుకని మనం తీసుకున్న నార్మల్ రేంజెస్ ఏవైతే చూస్తారో మీరు ల్యాబ్స్‌లో గాని, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో గాని, ఫెర్టిలిటీ సెంటర్స్‌లో గాని మనం తీసుకున్న నంబర్స్ బేర్ మినిమమ్. అంటే కనీసం ఈ మాత్రమన్నా ఉండాలి. దానికంటే తక్కువ కణాలున్నాయి, తక్కువ శాతం కదలిక ఉంది అని మీ రిపోర్ట్‌లో గనక బయటపడితే నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడం చాలా మటుకు కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆ నంబర్స్ ఒకవేళ తక్కువున్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా భయపడకుండా ముందు మనం దాన్ని కన్ఫర్మ్ జేసుకోవాలి. మీరు ఆ టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు? ఆ సెంటర్ రిలయబులా కాదా? ఎన్ని డేస్ గ్యాప్‌తో మీరు ఆ శాంపిల్ ఇచ్చారు? ఆ ముందు రోజు నిద్ర కరెక్ట్‌గా ఉందా లేదా? మీరేదన్నా వేరే మాత్రలు బీపీకి గాని, నిద్ర సరిగ్గా రావట్లేదని గాని, కొంతమంది సైకలాజికల్ ఇష్యూస్‌కి గూడా టాబ్లెట్స్ వాడుతుంటారు. సో, అటువంటి మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా? ఇవన్నీ గూడా చూసుకోవాలి అండి. ఎందుకంటే, ఇవన్నిటి వల్ల మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కరెక్ట్‌గా రాకపోవచ్చు రిపోర్ట్. అందుకని ఇవన్నీ చూసుకొని రూల్ ఔట్ చేసుకున్న తర్వాత గూడా కణాల పరీక్షలో ప్రాబ్లమ్ ఉంది అని ఏమన్నా తెలిస్తే ఆండ్రాలజిస్ట్ మగవాళ్ళ కోసం సెపరేట్‌గా డాక్టర్స్ ఉంటారు. లేదా ఈవెన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌కి గూడా అడిక్వేట్ నాలెడ్జ్ ఉంటుందండి. వాళ్ళు మీకు చెప్తారు ఎటువంటి టెస్ట్స్ ఎక్స్‌ట్రా మనం అడ్వాన్స్ టెస్ట్స్ ఏం చేసుకోవాలి, చేసుకొని ప్రాబ్లమ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకొని, ఎటువంటి ట్రీట్మెంట్ లేదా లైఫ్ స్టైల్‌లో మన డైలీ రొటీన్‌లో ఎటువంటి ఫుడ్, నిద్ర అండ్ ఎక్సర్‌సైజెస్ వీటన్నిటితో గూడా ఇంప్రూవ్‌మెంట్ ఎట్లా తీసుకురావాలి అన్నది కౌన్సిల్ చేస్తారు. అందుకని సెమెన్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ టెస్ట్.